గుంటూరు జిల్లా గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి మద్దాలి గిరిధర్ రావు గారు వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన మహమ్మద్ ముస్తాఫా షేక్ గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 3151 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైసీపీ నుంచి మహమ్మద్ ముస్తాఫా షేక్ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన రెహమాన్ షేక్ గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన ఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన మహమ్మద్ నజీర్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 22,091 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి మహమ్మద్ నజీర్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి షేక్ నూరి ఫాతిమా గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలైన ఓట్ల శాతాన్ని కనుక మనం ఒకసారి కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 78,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 77,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో జనసేన, బీజేపీ, టీడీపీ విడివిడిగా కాకుండా కలిసి ఇక్కడ పోటీ చేసి ఉండుంటే 1000 ఓట్ల స్వల్ప మెజారిటీతో అయినా వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ సీట్ ని కూటమి పార్టీనే గెలిచి ఉండేవారని అనిపిస్తుంది. ఇకపోతే ఇప్పటి విషయానికి వస్తే పోటీ చేసే అభ్యర్థి బలంతో పాటు ఇక్కడ కూటమి పార్టీల బలం కూడా ఇక్కడ ప్రజల్లో ఎక్కువ శాతం ఉన్నట్టు కనబడుతుంది. ఈ లెక్కల ప్రకారం మనం ఒక అంచనా వేసుకుంటే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.